వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా తప్పు చేసి ఉంటే కనుక, వాళ్ళపైన కేసులు ఉంటే కనుక, అవినీతికి పాల్పడి ఉంటే కనుక వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం మనం చూసాం. అది కూడా ఎప్పుడు ఎలక్షన్స్కి ముందు, అంటే ఎలక్షన్స్ ఇంకో సంవత్సరంన్నర ఉన్నాయనగా అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం మరుసటి రోజు వెంటనే వాళ్ళకు బెయిల్ రావడం మనం చూసాం. ఎవరిని కూడా రిమాండ్కి పంపించి ఆ స్టేషను, ఆ జైలు, ఈ కోర్టు అని ఎప్పుడు కూడా వాళ్ళు తిప్పినటువంటి పరిస్థితి మనం చూడలేదు. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక అరెస్టు, 9 నెలల కాలంగా ప్రతిరోజు ఒక అరెస్టు జరుగుతూ ఉంది. ఆ అరెస్టులు కూడా ఏ రకంగా, వాళ్ళు చేసినటువంటి పనులకు కానీ, ఇక్కడ పెడుతున్నటువంటి సెక్షన్లకు కానీ సంబంధమే లేదు. తీరా కోర్టుకు వెళ్ళినప్పుడు, కోర్టులు అడిగినప్పుడు కోర్టులు ఆశ్చర్యపోతున్నాయని చెప్తున్నారు. ఆశ్చర్యపోయి అక్కడితోనే వాళ్ళు కోర్టులు ఆగిపోతున్నారు. వారికి సంబంధించి మేము విచారణ చేస్తాం, పూర్తిస్థాయి విచారణ చేస్తామని చెప్పి న్యాయస్థానంలో చెప్తున్నప్పటికీ కూడా కాలం అంతా గడిచిపోతుంది. పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత ఏం లాభం? తప్పు చేయని వాడు ఆ శిక్ష అసలు పడాల్సినటువంటి అవసరం లేకపోయినటువంటి శిక్షణలు కూడా పెట్టి వాళ్ళను రిమాండ్లకు పంపిస్తూ, ఒక కేసు పోతే ఇంకో కేసు అట్లా రిమాండ్ పెట్టి వాళ్ళనంతా జైల్లోనే ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి 9 నెలలు అయినా కూడా మరి హైకోర్టులు ఆశ్చర్యపోతున్నాయంటే ఏం లాభం? తప్పు చేసిన వాడు తప్పించుకోవచ్చు, కానీ తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదనే కదా మన న్యాయ వ్యవస్థలో మనం రాసుకునేది, మనకున్నది. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఏం చర్చ అంటే, ఇప్పుడు ప్రేమ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఒక పోస్ట్ పెట్టాడంట. అది కూడా సెటైరికల్గా, వ్యంగ్యంగా పోస్టులు పెడతారు కదా, అట్లా పోస్ట్ పెడితే కూడా తప్పంట. వాళ్ళకు అనుకూలంగా ఉండే పత్రికని, ఈనాడు పత్రికలో ఇది సంగతి అని చెప్పి మనం చూస్తాం. అందులో ఎంత వ్యంగ్యంగా పోస్ట్ ఉంటుందో మనం చూసాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళపైన వ్యంగ్యంగా పోస్టులు పెడతారు, వ్యంగ్యంగా వార్తలు రాస్తారు. దాన్ని కూడా తప్పు పట్టేటువంటి పరిస్థితి. అంటే సుప్రీంకోర్టు రూల్స్ను కూడా వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రేమ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే, ఈయనకు సంబంధించి వాళ్ళ కొడుకు అభియన్ అనేటువంటి వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు, న్యాయస్థానాన్ని. ఇక మా తండ్రిని ఈ రకంగా అరెస్ట్ చేశారు, తెల్లవారుజాము ఎప్పుడో అరెస్ట్ చేస్తే 8కో 9కో అప్పుడు మేము అదుపులోకి తీసుకున్నట్టు చూపిస్తూ ఉన్నారని చెప్పి కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. అదే ఇక్కడ వ్యంగ్యంగా పోస్ట్ పెడితే ఇక్కడ పెట్టినటువంటి సెక్షన్లు వేరు. ఏం సెక్షన్లు పెట్టారు? బ్లాక్మెయిల్ చేశారనో, బెదిరించాడో అని చెప్పి పెట్టారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందో? వ్యంగ్యంగా పోస్ట్ పెడితే ఎవరో వేరే వాళ్ళ మనోభావాలు తింటే బ్లాక్మెయిల్ చేసినట్ట, బెదిరించినట్ట. దానికి వీళ్ళు సెక్షన్లు పెట్టడం, రిమాండ్కి పంపడం. అంటే అరెస్ట్ చేస్తే రిమాండ్కి వెళ్ళాల్సిందే. దానికి సంబంధించి మెజిస్ట్రేట్లు ఏం చేస్తూ ఉన్నారంటే, కింద వెంటనే పోవడము, అది పూర్తి స్థాయిలో విచారణ చేశాను సరే నిజంగా తప్పు ఉందా లేదా, అసలు ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు, ఏముందనే పూర్తి విచారణ చేశానని చెప్పి విచారణ అయితే చేయాలి కదా. అది ఏది చేయకుండా రిమాండ్ ప్రతి ఒక్కరిని కూడా రిమాండే. ఇప్పుడు మీరు చూడండి, పోసాని కృష్ణమురళికి సంబంధించి ఒక దాంట్లో అరెస్ట్ చేసి వాళ్ళు చెప్పింది వేరు, అరెస్ట్ అయింది, ఆ సెక్షన్లు పెట్టింది వేరు. దీంట్లో పోతే దాంట్లో బెయిల్ వచ్చేలోపు ఇంకో దాంట్లో బెయిల్ వచ్చేలోపు ఇంకో దాంట్లో ఆ బెయిల్ వేసుకునే దానికి కూడా అవకాశం లేకుండా ఇటు మొత్తం అటు శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు తిప్పుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు రిమాండ్ మళ్ళీ 14 రోజులు రిమాండ్ విధించారు. అంటే తప్పు చేశాడా చేయలేదో కూడా తెలియదు, ఎవరు ఫిర్యాదులు చేశారో కూడా తెలియదు, అక్కడ అందులో ఉన్నటువంటి అంశాలు తెలియదు. అంటే మామూలుగా మనకు 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి వాళ్ళకు స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లోపలికి పంపించేయడమే, రిమాండ్. ఇంకెక్కడ అసలు ఎట్లా సామాన్య ప్రజలు మరి న్యాయం జరుగుతుందంటే ఎక్కడ నమ్ముతారు చెప్పండి? నమ్మకం ఎట్లా కలుగుతుంది చెప్పండి? ఇప్పుడు ఈరోజు మరి వీటన్నిటికి చూసి హైకోర్టు ఆశ్చర్యపోయింది. సుప్రీంకోర్టు నియమాలను మీరు తుంగలో తొక్కుతారా అని చెప్పి వీళ్ళు ఆ న్యాయమూర్తులు వాళ్ళు ఆశ్చర్యపోయారు. సెటరికల్ పోస్ట్ పెడితే ఈ రకంగా చేస్తారని చెప్పి ఇవి మాత్రమే మనం వింటున్నాం. కానీ నిజంగానే ఇది తప్పు కదా. మరి ఆ రిమాండ్కి పంపినటువంటి వ్యక్తిని వెంటనే విడుదల చేయండి అని చెప్పి ఆ సంబంధించినటువంటి ఆ వివరాలను కూడా మా ముందు పెట్టండి అని చెప్పి ఎందుకు అంత సీరియస్గా చెప్పట్లేదు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది. వైసీపీ పార్టీ లీగల్ టీం ఏం చేస్తుందో ఒక్కసారి నాకు అర్థం కాదు. ఒక్కోసారి వాళ్ళు అద్భుతంగా పనిచేసినట్టు ఉంటుంది, ఒక్కోసారి ఏమో అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. ఏమో నాకైతే అర్థం కాదు ఎందుకు అనేటువంటిది. ఇప్పుడు పొన్నవలు సుధాకర్ రెడ్డి వస్తారు, అరెస్ట్ సంబంధించి 2 ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ఇది కాదు కదా మాట్లాడాల్సింది. నిజంగానే తప్పు చెయ్యకపోతే కనుక వాటికి సంబంధించిన ఆధారాలు లేవని ఇప్పుడు న్యాయస్థానంలో చెప్తున్నారు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకని సీరియస్గా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ప్రజా మద్దతు ఎందుకు కూడగట్టడం లేదు పార్టీ నాయకులు? మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మరి ఇట్లనే వదిలేసుకుంటూ పోతే వీళ్ళు ఏదైతే కోరుకున్నారో పార్టీ ఉండకూడదని చెప్పి, జగన్ గారికి సపోర్ట్ చేయకూడదని చెప్పి అదే జరుగుతుంది. భయపడతారు, ఇంకా ఎవరు మాట్లాడరు. కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా చేస్తుంటే ఇంకెందుకు ఇంత దారుణంగా ఉంటే న్యాయస్థానంలో మనకు న్యాయం జరగదు అనుకున్నప్పుడు ఎవరెందుకు మాట్లాడరు? సో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. సో కొంతమంది న్యాయవాదులు అయితే చెప్తా ఉన్నారు, న్యాయస్థానాలు అంటే కొంత టైం పడుతుంది కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోగొట్టుకోకూడదు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, కొద్దిగా లేట్ అయినా కూడా. సో ఇప్పటికైతే
ఇప్పుడు పాపాలు పండితే అది ఏదో ఒక రోజు వరుసగా పాపాలు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆ పాపం పండుతుంది. న్యాయస్థానాలు నిజంగానే ఆశ్చర్యపోతున్నాయి వీళ్ళు పెట్టేటువంటి సెక్షన్లకు సంబంధించి. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఏదో రోజు ఉంటుంది అని చెప్పి న్యాయవాదులు అయితే చెప్తా ఉన్నారు. న్యాయాన్ని నమ్మండి, న్యాయ వ్యవస్థను నమ్మండి అని చెప్పి. మరి చూద్దాం రానున్న రోజుల్లోనైనా కనీసం దీనికి సంబంధించి పుల్ స్టాప్ పడుతుందా అన్నటువంటిది. ఎందుకంటే వీళ్ళు నేర్పిన అలవాట్లు మళ్ళీ వైసీపీ రేపు అధికారంలోకి వస్తే కూడా అదే రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి దాంట్లో రిమాండ్ పంపిస్తే తప్పు చేయని వాడు కూడా పాపం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అది జరగకూడదు. భవిష్యత్తులో వీళ్ళు నేర్పిన అలవాటు భవిష్యత్తులో అది సాంప్రదాయంగా మారితే కనుక చాలా కష్టం సమాజానికి. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.